పూరా లోకల్. ఈ వేదిక ద్వారా మనం పంపించాల్సిన సందేశం, జైపాల్ రెడ్డి గారు బలంగా నమ్మిన సిద్ధాంతాన్ని మనం ఈరోజు అమలు చేయడానికి అవసరమైన విధానాలను రూపొందించడంలో మీ అందరి సహకారం అవసరం ఉన్నది. జైపాల్ రెడ్డి గారు మొదటి నుంచి రాజకీయాలలో ధన ప్రభావాన్ని తగ్గించాలి, రాజకీయాలలో ప్రజాసేవ, ప్రజల యొక్క మేలు కోసం చేసే విధి విధానాలను తయారు చేసే వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి. జైపాల్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే, ఈరోజు మేము ఏదైతే సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతున్నామో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిప్రజెంటేషన్స్ గురించి మాట్లాడుతున్నామో, కల్వకుర్తి రాజకీయాలలో బ్లాక్ అధ్యక్షుల నుంచి సమితి అధ్యక్షుల వరకు సోషల్ జస్టిస్ను ఇంప్లిమెంట్ చేసి, ఆనాడు మండల్ కమిషన్ని అమలు చేయాలనుకున్నప్పుడు విపి సింగ్ గారికి అండగా నిలబడి మండల్ కమిషన్ని అమలు చేయడానికి అవసరమైన ప్రణాళికలను రచించడంలో కూడా శ్రీ జైపాల్ రెడ్డి గారు తనదైన పాత్రను పోషించడం జరిగింది. ఒకప్పుడు వారు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న మొదట్లో వారి విద్యార్థి రాజకీయాల నుంచి ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు భాగస్వాములు కాకపోయినా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జైపాల్ రెడ్డి గారి పాత్రను ఎవ్వరు తీయలేరు. జైపాల్ రెడ్డి గారు లేకపోతే, జైపాల్ రెడ్డి గారి సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు. వారి సమయస్ఫూర్తి, వారి అనుభవం, లోక్సభ రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేయడంలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు చర్చ లేకుండానే లోక్సభలో బిల్లును ఆమోదింపజేయడంలో జైపాల్ రెడ్డి గారు అత్యంత కీలక పాత్ర పోషించారు.